ఫస్ట్ కౌంట్ తీసుకున్నాం వేరియబుల్. సో కౌంట్ వేరియబుల్ తీసుకొని 0 అసైన్ చేసాం. తర్వాత ఫంక్షన్ తీసుకున్నాం, అది దానికి ఇంక్రిమెంట్ అనేది నేమ్ అనేది అసైన్ చేసాం. సో ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. దాంట్లో ఈ కౌంట్ అనే స్టార్టింగ్ ఇస్తున్నామే, ఇది ఇనిషియల్ వాల్యూ తీసుకుంటుంది. ఇక్కడ 0 ఉంది కదా, సో ఇక్కడ కౌంట్ లో ఇనిషియల్ వాల్యూ 0 ఉంటుంది. సో 0కి మనం యాడ్ చేస్తున్నాం 1 ప్లస్ 1 చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ కౌంట్ వేరియబుల్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఎందుకంటే 0 ప్లస్ 1 ఇక్కడ ఆల్రెడీ 0 చేసాం, 0 ప్లస్ 1 వచ్చేసరికి 1 అవుతుంది. ఈ కౌంట్ వేరియబుల్ ఏంటో కాదు, ఇక్కడ గ్లోబల్ గా ఉన్న వేరియబులే. ఓకేనా, ఈ కౌంట్ వేరియబుల్ యూజ్ చేసుకుంటాం. సో రిటర్న్ కౌంట్ అని ఇస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉంటుందో దాన్ని రిటర్న్ చేస్తున్నాం. సో 1 అనేది అవుట్పుట్ అవుతుంది. సో మనం డైరెక్ట్ అవుట్పుట్ వస్తుందా, రాదు. ఎందుకంటే మనం రిటర్న్ చేస్తున్నాం, కన్సోల్ చేయట్లేదు. సో రిటర్న్ చేస్తున్నాం అంటే ఈ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ వాల్యూ, ఆ వాల్యూని మనం ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఈ కౌంట్ వేరియబుల్ అవుట్పుట్ ఇస్తుంది. ఈ వేరియబుల్ ఉన్న డేటాని నేను ఇంక్రిమెంట్ లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ స్టోర్ చేసుకున్న వేరియబుల్ ని మనం కాల్ చేస్తే అవుట్పుట్ రన్ అవుతుంది. సో ఇప్పుడు సేవ్ చేసి ఇక్కడ కన్సోల్లో నోడ్ ఇండెక్స్ డాట్ సో ఇప్పుడు ఏమైంది, 1 అనేది ఇంక్రిమెంట్ అయింది. ఓకేనా, సో అగైన్ నేను ఇప్పుడు డైరెక్ట్ ఇలా ఇంక్రిమెంట్ వేరియబుల్ ని దీంట్లో తీసుకోకుండా డైరెక్ట్ గా కూడా ప్రింట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడే కన్సోల్లోనే ఇంక్రిమెంట్ అని ఇచ్చి ఫంక్షన్ కాల్ చేసినా కూడా వాల్యూ ఒకటే వస్తుంది కదా. ఇందాక వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం డేటాని, ఇప్పుడు స్టోర్ చేసుకోవట్లేదు, డైరెక్ట్ ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఫంక్షన్ కాల్ చేస్తే ఏమొస్తుంది, ఈ కౌంట్ లో ఉన్న వేరియబుల్ డేటా వస్తుంది. ఆ డేటాని మనం కన్సోల్లో డైరెక్ట్ గా లాగ్ చేస్తున్నాం, అంటే ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఏమైంది, అవుట్పుట్ 1 వస్తుంది. ఎందుకు, ఇందాక ఇక్కడ ఇంక్రిమెంట్ అయిన తర్వాత 1 అయింది కదా వాల్యూ, ఆ వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అంటే మనం వేరియబుల్ లో స్టోర్ చేసుకొని ఇంక్రిమెంట్ చేసాం. ఓకేనా, అలా ఇంక్రిమెంట్ చేస్తుంటే ప్రతిసారి డిఫరెంట్ వేరియబుల్ తీసుకోవాల్సి వస్తుంది. సో అలా నేను లేకుండా ఇంక్రిమెంట్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం అనుకున్నా. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు వాల్యూ ఏముంటుంది, ఇనిషియల్ వాల్యూ. ఈ ఫంక్షన్ కాల్ చేస్తానే ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఏమైంది రిటర్న్ చేసినప్పుడు, ఇక్కడ 0 ప్లస్ 1 సో 1 అనేది అవుట్పుట్ అవుతుంది. సెకండ్ టైం నేను ఇంక్రిమెంట్ చేసినప్పుడు వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కౌంట్ ఆల్రెడీ చేంజ్ చేసాం, 0 ప్లస్ 1 ఏమైంది, 1 అయింది. సో అది కౌంట్ లో స్టోర్ అయింది. సో రిటర్న్ చేసింది ఆ కౌంట్ ని రిటర్న్ చేసినాం. అంటే ఈ అవుట్పుట్ లో బయట ఉందే ఆ వేరియబుల్ కు మనం యాడ్ చేస్తున్నట్టు. ఓకేనా, ఎందుకంటే గ్లోబల్ స్కోప్ వేరియబుల్ డైరెక్ట్ తీసుకుంటున్నాం మనం. నేను ఇక్కడ ముందర లెట్ ఏం వాడట్లేదు, లెట్ వాడితే అది లోకల్ స్కోప్ అవుతుంది. నేను ఇక్కడ గ్లోబల్ స్కోప్ లో ఉన్న వేరియబుల్ యూస్ చేసుకుంటున్నాను. సో రిటర్న్ అయిన తర్వాత ఫస్ట్ ఫంక్షన్ కాల్ రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, 1 ఉంటుంది. సో సెకండ్ నేను కాల్ చేసినప్పుడు ఏమైంటుంది, ఆల్రెడీ ఇప్పుడు కౌంట్ వాల్యూ 1 కదా. సో మళ్ళీ ఇక్కడ కౌంట్ 1 ప్లస్ 1 ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఇప్పుడు కౌంట్ ప్రింట్ సెకండ్ దానికి ఏమైనా అవుట్పుట్ వస్తుంది, రిటర్న్ అయ్యేది 2 అని అవుట్పుట్ వస్తుంది. సో అగైన్ మళ్ళీ నేను ఇంకోసారి కన్సోల్ చేశాను అనుకో, లాగ్ ఇంక్రిమెంట్. ఇప్పుడు నేను అవుట్పుట్ చేస్తే నాకు వాల్యూ 3 అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2 ఉంది, 2కి మళ్ళీ కాల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కౌంట్ ప్లస్ 1 3 అవుతుంది. సో కౌంట్ వాల్యూ ఇప్పుడు 3 అయింది, రిటర్న్ చేసింది 3. సో మనకు అవుట్పుట్ లో 3 అనేది ప్రింట్ అవుతుంది. సో నేను ఇక్కడ రన్ చేసి చూపిస్తాను. ఇండెక్స్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇంక్రిమెంట్ వాల్యూ ఎంత, 1. సెకండ్ ఇంక్రిమెంట్ మెథడ్ కి 2, థర్డ్ దానికి 3. సో వస్తున్నా 1 2 3 అని ఇంక్రిమెంట్ అవుతూనే ఉన్నాయి వాల్యూస్. కానీ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ ఏంటంటే డిసడ్వాంటేజ్, మనం ఆల్రెడీ ఇక్కడ కౌంట్ వాల్యూ 0 అని తీసుకున్నాం స్టార్టింగ్ లో. మనం ఫంక్షన్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు మాత్రమే కాకుండా మామూలుగా కూడా కౌంట్ వాల్యూని చేంజ్ చేయగలుగుతున్నాం. ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు వాల్యూ ఎంత, 5 అయింది కౌంట్ వాల్యూ. ఇక్కడ ఫస్ట్ 0 చేసాము, తర్వాత ఫంక్షన్ రాసాం కానీ దీన్ని కాల్ చేయలేదు. ఎప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది, ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. అంతవరకు ఇది ఏం వర్క్ అవ్వదు. సో నేను ఇప్పుడు కౌంట్ వాల్యూ 0 నుంచి 5 చేంజ్ చేశాను. సో నేను మళ్ళీ కన్సోల్ లాగా ఇచ్చి ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు వాల్యూ ఎంత, ఆల్రెడీ ఇప్పుడు కౌంట్ వాల్యూ 5. సో 5 ప్లస్ 1 6. తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు 6 ప్లస్ 1 7. ఇలా ఇంక్రిమెంట్ అయితే వస్తుంది. చూడండి కావాలంటే
ఇక్కడ చూడండి 5 ఉంది కదా, 5కి 1 ఇంక్రిమెంట్ చేసాం, ఇంక్రిమెంట్ యూస్ చేసినప్పుడు 6 వచ్చింది. సెకండ్ టైం మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తే 7 వచ్చింది, మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తే 8. సో ఇలా ఇంక్రిమెంట్ చేస్తుంటే వెళ్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇంక్రిమెంట్ అని యూస్ చేయకపోయినా కూడా వాల్యూ చేంజ్ చేసుకోగలుగుతున్నాం ఇక్కడ. ఓకేనా? యాక్చువల్గా మనం ఇంక్రిమెంట్ యూస్ చేసినప్పుడు మాత్రమే వాల్యూ చేంజ్ అవ్వాల, అలా కాకుండా మామూలుగా కూడా చేంజ్ అవుతుంది. సో మనం ఏం చేయాలా, ఈ పర్టికులర్ గ్లోబల్ స్కోప్ వేరియబుల్ ని లోకల్ స్కోప్ లెక్క చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, అదే కౌంట్ వేరియబుల్ ని నేను ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, ఇది లోకల్ స్కోప్ వేరియబుల్ అవుతుంది, అంటే ఫంక్షన్ స్కోప్ వేరియబుల్ అవుతుంది లోపల డిక్లేర్ చేసి, ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తాను. సో ఇప్పుడు నేను కౌంట్ ఈక్వల్ టు 5 అంటే ఇదేమవుతుంది, కొత్త వేరియబుల్ కౌంట్ అనేది 5గా తీసుకుంటుంది. కానీ నేను ఇది ఇంక్రిమెంట్ చేసినా గానీ నా వాల్యూ ఇవే ప్రింట్ అయ్యింది, 0 + 1. 1 2 3 ప్రింట్ కావు. ఓకేనా? చూడండి ఏమవుతుంది, అవుట్పుట్ చూడండి, మీకే అర్థమవుతుంది ఏం జరుగుతుందో తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి అన్ని వన్సే ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఎందుకు వన్సే ప్రింట్ అవుతున్నాయంటే, మనం ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 5 అన్నామంటే ఈ కౌంట్ ని మనం కన్సోల్ చేసినప్పుడు మాత్రమే 5 వస్తుంది. అంటే ఇది గ్లోబల్ స్కోప్ వేరియబుల్ గా మనం క్రియేట్ చేసినట్టు చెప్పాను కదా, జావా స్క్రిప్ట్ లో లెట్ టు కాన్స్ట్ యూజ్ చేయకపోయినా కూడా వేరియబుల్ డైరెక్ట్ గా డిక్లేర్ చేసుకోవచ్చు, కానీ అది డిక్లేర్ చేసే విధానం అయితే కాదు. కానీ నేను ఇది చూపించడానికి చూపిస్తున్నాను ఇట్లా, ఇది బయట సపరేట్ ఉంటుంది, లోపల సపరేట్ ఉంటుందని. సో లోపల ఇచ్చే కౌంట్ వాల్యూని మనం ఫంక్షన్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం, ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అది రన్ అవుతుంది, బయట ఉన్నది కాదు. ఇందాక బయట డిక్లేర్ చేసాం కాబట్టి ఇక్కడ చేంజ్ చేస్తే అక్కడ చేంజెస్ జరిగాయి, ఇప్పుడు చేంజెస్ జరగట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా అవసరం లేదు, ఈ కౌంట్ కూడా నేను తీసేస్తున్నాను, రిమూవ్ చేస్తున్నాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇప్పుడు ఫంక్షన్ లోపల కౌంట్ అనేది తీసుకున్నాం, దీని వాల్యూ వినపడుతుందా? ఫంక్షన్ లోపల కౌంట్ వాల్యూ తీసుకున్నాం, 0 ఇచ్చాం. సో ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ కౌంట్ 0 + 1 ఏమైంది, 1 అవుతుంది. కౌంట్ వేరియబుల్ యొక్క వాల్యూ 1 అయింది, రిటర్న్ చేస్తున్నాం, 1 అనేది రిటర్న్ అవుతుంది. సెకండ్ టైం కాల్ చేసినప్పుడు ఏమవ్వాలా, 2 అవ్వాలా, కానీ మనకి 1 ప్రింట్ అయింది, 1 ప్రింట్ అవుతుంది. చూడండి కావాలంటే ప్రతిసారి 1 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ప్రతిసారి కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఫంక్షన్ రన్ అవుతుంది. ఈ ఫంక్షన్ లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, లెట్ కాన్స్ట్ ఈక్వల్ టు 0. సో నువ్వు ఈ ఫంక్షన్ రన్ చేసిన ప్రతిసారి కౌంట్ వాల్యూని 0గా స్టార్ట్ అవుతుంది. సో 0గా స్టార్ట్ అయింది కాబట్టి ప్రతిసారి ఇంక్రిమెంట్ చేసినప్పుడు నీకు 0 + 1 అవుతుంది. సో ప్రతిసారి అవుట్పుట్ 1లే వస్తాయి, ఇంకేమీ అవుట్పుట్ కాదు. ఎన్నిసార్లు మీరు కాల్ చేసినా 1సే వస్తున్నాయి. సో దీన్ని మనం సాల్వ్ చేసుకోవడానికి క్లోజర్స్ తీసుకొచ్చారు. క్లోజర్స్ ఏమవుతాయంటే, ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ని డిక్లేర్ చేస్తాం. ఓకేనా? ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ని డిక్లేర్ చేయడం, ఆ ఫంక్షన్ యూస్ చేసుకొని వాల్యూస్ ని కానీ లేకపోతే ఏదైనా డేటాని మనం యాడ్ చేయాలని. ఇప్పుడు స్ట్రింగ్స్ అనుకోండి, మనం అడిషన్ సబ్ట్రాక్షన్ చేయం కదా, వాటికి ఎక్స్ట్రాగా డేటా ఏదైనా కంకాటినేషన్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ చేయాలనుకుంటుంది. సో అప్పుడు కూడా మనం ఇట్లా క్లోజర్స్ యూస్ చేసుకోవచ్చు, ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ తీసుకొని. అది ఫస్ట్ ఇంక్రిమెంట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఒక ఫంక్షన్ తీసుకోవాలి, అది కూడా ఇన్నర్ ఫంక్షన్. ఏదైనా ఫంక్షన్ నేమ్ పెట్టుకోవచ్చు, నేనైతే పర్టికులర్ గా ఇన్నర్ అని తీసుకుంటాను. ఓకేనా? మీరు ఏ నేమ్ అయినా దానికి డిక్లేర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ ఫంక్షన్ లోపల ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మూవ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇంకొక ఫంక్షన్ తీసుకున్నా, దానికి ఇన్నర్ అనే నేమ్ ఇచ్చాను. దాని లోపల ఇందాక మనం రాసిన ఇంక్రిమెంట్ ఫంక్షన్ ఇంక్రిమెంట్ కోడ్ అంతా రాశాను. సో కౌంట్ వాల్యూ ఇప్పుడు ఎంత, ఈ అవుటర్ కౌంట్ తీసుకుంటుంది. సో కౌంట్ ఎంత, 0 + 1 వచ్చేసరికి 1. సో రిటర్న్ చేస్తున్నది కూడా అదే వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. సో కౌంట్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి 1 రిటర్న్ అవుతుంది. సో మనం ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ రాదు ఇప్పుడు, ఎందుకంటే మనం ఈ ఫంక్షన్ డిక్లేర్ చేసాం, కానీ లోపల ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ డిక్లేర్ చేసాం, కానీ ఈ ఫంక్షన్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవట్లేదు. ఇది యూజ్ చేసుకున్నప్పుడే కదా దీనిలో ఉన్న రిటర్న్ వాల్యూ మనకు అవుట్పుట్ అయ్యేది. సో దీన్ని యూజ్ చేసుకోవాలి. సో యూజ్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఆ ఇన్నర్ కాల్ చేస్తున్నాము. కాలింగ్ ముందు ఈ లోపల ఫంక్షన్ కౌంట్ ని రిటర్న్ చేస్తుంది, అలాగే బయట ఫంక్షన్ ఈ ఇన్నర్ ఫంక్షన్ ని రిటర్న్ చేయాలి కదా. సో మనం దీనికోసం రిటర్న్ కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ లోపల ఉన్న ఫంక్షన్ ని రిటర్న్ చేస్తుంది, ఈ బయట ఇంక్రిమెంట్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు పర్టికులర్ గా ఈ కన్సోల్స్ అన్ని తీసేసేయండి. కామెంట్ అవుట్ చేశాను.
ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ తీసుకుందాం. లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఇంక్రిమెంట్ ఫంక్షన్ ని తీసుకుంటున్నాం. అదే కదా అవుటర్ స్కోప్ ఫంక్షన్, బయట ఉన్న ఫంక్షన్ అదే మెయిన్ ఫంక్షన్ అది. సో ఇంక్రిమెంట్ అనేది తీసుకుంటున్నాం. ఇంక్రిమెంట్ ఫంక్షన్ యూస్ చేసుకుంటున్నాను. సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత నేను కన్సోల్ లాగ్ అని ఇస్తున్నాను. చూడండి ఇదేమవుతుందంటే మనకి ఎక్స్ వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఎక్స్ ప్రింట్ చేస్తే వాల్యూ ప్రింట్ అవ్వదు. ఈ ఫంక్షన్ కి ఏం రిటర్న్ అవుతుంది? ఈ ఫంక్షన్ కి ఇంక్రిమెంట్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇన్నర్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇన్నర్ ఏంటి? ఫంక్షన్. ఇన్నర్ అనేది ఒక ఫంక్షన్. మనం పెరాన్సిస్ ఇవ్వలేదు. సో ఏం డిఫైన్ అవుతుంది? ఈ ఫంక్షన్ యొక్క స్ట్రక్చర్ డిఫైన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ఈ ఫంక్షన్ అనేది డిఫైన్ అవుతుంది. లోపల ఫంక్షన్ ఒకటి వస్తుంది. అంటే వాల్యూస్ ఏం ప్రింట్ అవ్వవు. ఆ ఫంక్షన్ లో ఉన్న స్ట్రక్చర్ మాత్రమే మనకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఫంక్షన్ ఇన్నర్ కనబడుతుందా? కన్సోల్ లో ఫంక్షన్ ఇన్నర్ అని కనబడుతుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఫంక్షన్ ఇన్నర్ అని. ఇక్కడ ఇంక్రిమెంట్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఇన్నర్ ఫంక్షన్ ని రిటర్న్ చేస్తుంది. అదే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇన్నర్ రిటర్న్ చేస్తుంది. ఇన్నర్ అనేది ఒక ఫంక్షన్ అని మనకి ఇలా డిస్ప్లే చేస్తుంది. సో మనం ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం? పెరాన్సిస్ పెట్టి కాల్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ ఏం రిటర్న్ చేస్తుంది? ఒక ఫంక్షన్ ని రిటర్న్ చేస్తుంది. మనం కాల్ చేసుకోవాలంటే ఎక్స్ కు పెరాన్సిస్ పెడితే ఇప్పుడు ఎక్స్ కూడా ఒక ఫంక్షనే కదా, ఇది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది మనకి. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి వాల్యూ ఎంత? 1 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా 0 ఉంది. ఈ 0 వాల్యూ మనకి ఏమవుతుంది? కౌంట్ 0 + 1 అయింది. తర్వాత రిటర్న్ అవుతుంది కౌంట్. సో మనకి వాల్యూ అనేది 1 ప్రింట్ అయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ ఫంక్షన్ ని దీనికి అసైన్ చేశాం కదా ఎక్స్ కి, ఇది ఒక్కసారి మాత్రమే రన్ అవుతుంది. అంటే అవుటర్ ఫంక్షన్ ఒక్కసారి మాత్రమే రన్ అవుతుంది. లోపల మనం ఎక్స్ పెరాన్సిస్ పెడుతున్నామే, ఈ ఎక్స్ పెరాన్సిస్ ఏం చేస్తుందంటే ఈ ఇన్నర్ ఫంక్షన్ ని ప్రతిసారి కాల్ చేస్తుంది. మనం లోపల ఉన్న ఫంక్షన్ ని ప్రతిసారి కాల్ చేస్తుంటే ఏమవుతుంది? ఆల్రెడీ ఇప్పుడు కౌంట్ ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు వాల్యూ 1 గా చేంజ్ అవుతుంది కదా. సో అగైన్ మళ్ళీ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు కౌంట్ వాల్యూ 1 ఉంది కాబట్టి 1 + 1 ఎంత? 2. సో రిటర్న్ అయ్యే నెక్స్ట్ వాల్యూ ఏంది? 2 అవుతుంది. సో నేను ఇప్పుడు ఎంటర్ కన్సోల్ ఇప్పుడు లాగ్ కన్సోల్ ఇక్కడ ఎక్స్ పెట్టి మళ్ళీ పెరాన్సిస్ ఇచ్చామనుకోండి. ఎందుకంటే ఇన్నర్ ఫంక్షన్ కాల్ చేస్తున్నట్టు. ఓకేనా? మనం ఎక్స్ ని డిఫైన్ చేసుకున్నాం అవుటర్ ఫంక్షన్ ద్వారా. సో ఇన్నర్ ఫంక్షన్ కాల్ చేసుకోవాలనుకుంటే మనం పెరాన్సిస్ యూస్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసాము. సో అగైన్ రన్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి వాల్యూ ఫస్ట్ 1 పడింది, సెకండ్ది 2. సో మళ్ళీ కాల్ చేస్తే వాల్యూ 3 వస్తుంది. ఇలా ఎన్నిసార్లు ఇంక్రిమెంట్ చేసుకుంటూ రావచ్చు. ఓకేనా? ఒకసారి ఇంక్రిమెంట్ ఒక్కసారి మాత్రమే ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఈ ఫంక్షన్ యొక్క ఇది అవుటర్ ఫంక్షన్, ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది అవుటర్ ఫంక్షన్. ఓకేనా? మీకు కావాలనుకుంటే అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను మీకు చెప్పడానికి బాగుంటుందని అలా తీసుకున్నాను. అవుటర్ అని తీసుకోండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ కూడా అవుటర్ లైక్ చేంజ్ చేసుకోండి. అవుటర్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ అవుటర్ ఫంక్షన్ ని మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం. అవుటర్ ఫంక్షన్ లో కదా మనం ఇక్కడ కౌంట్ లెట్ కౌంట్ ఈక్వల్ టు 0 అని డిక్లేర్ చేసాం. అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ అవుటర్ ఫంక్షన్ లో డిక్లేర్ చేసాం, లోపల ఉన్న ఫంక్షన్ లో కాదు. సో ఇది అనేది ఏమవుతుంది? ప్రతిసారి కాల్ అవ్వదు. ఎందుకంటే అవుటర్ ఫంక్షన్ ఒక్కసారి మాత్రమే ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో ఏమైతుంది? వాల్యూ ఫస్ట్ డిక్లేర్ చేసిన వాల్యూ స్టోర్ అయిపోతుంది ఎక్స్ లో వాల్యూ స్టోర్ అయిపోతుంది. కౌంట్ వాల్యూ 0 అనేది స్టోర్ అయిపోతుంది. సెకండ్ మీరు ఎప్పుడైతే రీకాల్ చేస్తున్నారు రన్ చేస్తారో ఆ ఫంక్షన్ ని, ఇన్నర్ ఫంక్షన్ ఎక్స్ పెరాన్సిస్ పెడతారో అప్పుడు రన్ చేస్తుంది. రన్ చేసినప్పుడు కౌంట్ వాల్యూ చేంజ్ అవుతానే ఉంటుంది. ఇన్నర్ ఫంక్షన్ కౌంట్ అవుతానే చేంజ్ అవుతానే ఉంటుంది. ఇది క్లోజర్స్. ఈ పర్టికులర్ గా మనం లోపల రాస్తున్నామే ఫంక్షన్, ఈ ఫంక్షన్ లోపల ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, కౌంట్ రిటర్న్ చేస్తున్నాం కదా, ఈ పర్టికులర్ స్కోప్ ని ఏమంటారు అంటే లెక్సికల్ స్కోప్ అంటారు. లెక్సికల్ స్కోప్. లెక్సికల్ స్కోప్ అంటారు. ఓకేనా? ఈ ఫంక్షన్ లోపల డిక్లేర్, ఇన్నర్ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తున్నామే ఆ కంటెంట్ ని మనకి లెక్సికల్ స్కోప్ అంటారు. ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ పాయింట్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఒక ఇన్నర్ ఫంక్షన్ లో రాస్తున్నామే కోడ్, దాన్ని లెక్సికల్ స్కోప్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ పర్టికులర్ ఇన్నర్ ఫంక్షన్స్ చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే మనం ఇవి ఉన్నాయి చూసారా, రియాక్ట్ జేఎస్ లో ఒక కాంపోనెంట్స్, ఫంక్షన్ కాంపోనెంట్స్ రాసినప్పుడు ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ వాడుతూనే ఉంటాం. సో అందుకు ఇది చెప్పాల్సి వస్తుంది. ఓకేనా?
ఇది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ఇలాగే కాదు, ఇన్నర్ ఫంక్షన్ లోపల కూడా మీరు ఇక్కడ నేను ఇంతవరకు ఏం వాల్యూస్ పారామీటర్స్ ఏం పాస్ చేయలేదు, అవుటర్ కానీ ఇన్నర్ కానీ. సో మీరు కావాలనుకుంటే పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము కౌంటర్ వేరియబుల్ తీసుకున్నాం కదా, అలా కాకుండా మీరు ఏదైనా వేరియబుల్ ఇక్కడ ఏ అని ఇస్తున్నాం, ఏ అయినా పెట్టుకోండి, లేదా వాల్యూస్ ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. పారామీటర్ వాల్యూస్ ఏదైనా ఇక్కడ ఏ తీసుకున్నా, ఇక్కడ బి తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు నేను రిటర్న్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏమి ఇక్కడ అవుటర్ ఫంక్షన్ లో ఏమి ఇచ్చాం, ఏ అనేది ఇచ్చాం. సో అంటే ఏ అనేది ఒక వేరియబుల్ మనం ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి. సో నేను ఇక్కడ 2 అని ఇస్తున్నాను వాల్యూ. ఓకేనా. సో బికి నేను వాల్యూ ఇవ్వాలా, ఇన్నర్ ఫంక్షన్ కదా, ఇన్నర్ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేస్తున్నాం, ఎక్స్ పారాన్సిస్ పెడుతున్నాం, ఇక్కడ బి వాల్యూ అసైన్ చేయాలి. సో బి వాల్యూ ఎంత, సంథింగ్ ఒక 5 ఇద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఏ ఏ ఉంది, బి ఉంది, కానీ ఈ ఏ బి వాల్యూస్ మనం ఎక్కడైనా ఫంక్షన్స్ లో యూస్ చేసుకున్నామా, యూస్ చేసుకోవట్లేదు. సో మనం ఏం చేద్దాం, వాల్యూస్ ని చేంజ్, ఆ వాల్యూస్ ని యూస్ చేసుకునేలా చేద్దాం. ఇక్కడ కౌంట్ వాల్యూ డిఫాల్ట్ గా 0 అని ఇచ్చాము. 0 తర్వాత నాకు ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి ప్లస్ బి వాల్యూని ప్రింట్ అవ్వాలి. ఓకేనా. మొత్తం యాడ్ చేస్తే ఈ వాల్యూ కౌంట్ వాల్యూ నాకు రిటర్న్ చేయాలి. సో నేనేం పెద్దదేం డిఫికల్ట్ ఏం చెప్పట్లేదు. ఇక్కడ ఏ బి ఈ రెండు వాల్యూస్ ని మనం ఈ ఫంక్షన్ ఇన్నర్ ఫంక్షన్ లోపల యూస్ చేసుకుంటున్నాం. ఓకేనా. ఫస్ట్ అవుటర్ ఫంక్షన్ కి 2 అని ఇచ్చాం, లోపల ఇన్నర్ ఫంక్షన్ కి 5 అని ఇచ్చాం. 7 ప్లస్ 0. ఈ ఒక లైన్ కామెంట్ అవుట్ చేసి రన్ చేసి చూద్దాం. ఓకేనా. వాల్యూ ఎంత వచ్చింది, 7. ఎందుకు 7 వచ్చిందంటే ఫస్ట్ అవుటర్ ఫంక్షన్ రన్ అయింది, అవుటర్ ఫంక్షన్ లో 2 ఇచ్చాము, ఇక్కడ 2 ఉంటుంది, ఏ వాల్యూ 2 గా మారి ఉంటుంది. తర్వాత ఎక్స్ 5 అని ఇచ్చాం, ఎక్స్ వాల్యూ 5 అంటే ఏంటి, ఇన్నర్ వాల్యూ అనమాట, బి వాల్యూ 5. సో ఇక్కడ కౌంట్ వాడుతున్నాం, ఈ కౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, బయట స్కోప్ నుంచి వస్తుంది. ఇది ఈ ఫంక్షన్ యొక్క గ్లోబల్ స్కోప్ అనమాట. ఓకేనా. ఈ ఫంక్షన్ యొక్క గ్లోబల్ స్కోప్ అనమాట కౌంట్ వేరియబుల్ అనేది. ఈ కౌంట్ అని లెట్ కౌంట్ అని ఇచ్చామే, ఇది ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ యొక్క గ్లోబల్ వేరియబుల్, ఈ ఫంక్షన్ లో మాత్రమే డిక్లేర్ అవుతుంది కాబట్టి, లోపల ఫంక్షన్ లో డిక్లేర్ కాలేదు కదా. సో ఇది డిక్లేర్ కాలేదు కాబట్టి బయట ఉన్నది మనం గ్లోబల్ వేరియబుల్ కింద చేసుకుంటున్నాం, గ్లోబల్ వేరియబుల్ కింద ఐడెంటిఫై చేయాలి. సో లోపల యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏ వాల్యూ మనకి ఇప్పుడు 2 అని ఇచ్చాం, బి వాల్యూ 5 అని ఇచ్చాం. సో యాడ్ చేస్తుంటే వచ్చే వాల్యూ కౌంట్ లో స్టోర్ అవుతుంది. దాన్ని మనం రిటర్న్ చేస్తున్నాం, ఇన్నర్ ఫంక్షన్ ని రిటర్న్ చేసిన వాల్యూని మనం ఇక్కడ కన్సోల్ లో ప్రింట్ చేసుకుంటాం. సో వాల్యూ 7 వచ్చింది. మీరు ఒకవేళ ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. నేను 7 ఇస్తున్నాను, ఇక్కడ పైన 1 ఇస్తున్నాను. సో అవుట్పుట్ ఏమవుతుంది, 8 అవుతుంది. చూడండి 8. ఇదే కాదు, నెంబర్సే కాదు, మీరు కావాలనుకుంటే స్ట్రింగ్స్ అనే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ స్ట్రింగ్ అనే తీసుకోవచ్చు, సంథింగ్ ఇక్కడ డేటా. సార్ ఇక్కడ లెట్ ఎక్స్ ఈక్వల్స్ టు అవుటర్ వాల్యూ తీసుకున్నారు కదా, ఇన్నర్ వాల్యూ అట్లా తీసుకోకూడదా సార్? లెట్ అవుటర్ వాల్యూ తీసుకున్నారు కదా, ఇన్నర్ ఫంక్షన్ కి మనం అట్లా కాల్ చేయాలి. అది మెయిన్ ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి కాబట్టి ఒక్కసారి డిక్లేర్ చేస్తాం. అడిగేది నాకు అర్థం కావట్లేదు, క్లారిటీగా అడుగు. ఇప్పుడు ఫంక్షన్ అవుటర్ తీసుకున్నాం కదా సార్, అవుటర్ ఫంక్షన్. అవును తీసుకున్నాం. మరి మీరు దానికి వాల్యూ ఇచ్చినారు, ఇప్పుడు ఇందు అని ఇచ్చారు చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు. అట్లా మనం ఇన్నర్ ఫంక్షన్ కి ఇవ్వలేమా సార్, బి వాల్యూకి అంటున్నాం? ఇవ్వచ్చు, దీనికి కూడా వాల్యూ ఏదైనా ఇవ్వచ్చు. డేటా పర్టికులర్ గా మీరు రాసుకునే ఫంక్షన్స్ ని బట్టి ఇక్కడ నేను ఇలా ఇస్తున్నాను. సో నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు అవుట్పుట్ చూడండి మీరే, అంతే కదా. ఇక్కడ ఏమని చూపిస్తుంది, ఇందు అర్చన. అంతకు ముందు 0 వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఆ 0? కౌంట్ వాల్యూ 0 తీసుకున్నాం కాబట్టి 0 ప్రింట్ అవుతుంది. అదే నెంబర్ అయితే మనకి యాడ్ అయ్యి నెంబర్ చూపిస్తుంది. ఎందుకంటే స్ట్రింగ్ అనేది ఇక్కడ కంకాటినేట్. ఫస్ట్ పొజిషన్ లో నెంబర్ ఇచ్చాం, సెకండ్ పొజిషన్ లో స్ట్రింగ్ ఇచ్చాం, ఆటోమేటిక్ ఫస్ట్ పొజిషన్ ఏమవుతుంది, స్ట్రింగ్ లకు కన్వర్ట్ అవుతుంది. సో రెండు యాడ్ అవుతున్నప్పుడు 0 ఇందు అని ప్రింట్ అయ్యింది. తర్వాత మళ్ళీ అర్చన అని ఇచ్చాం, సో అర్చన ప్రింట్ అయింది. ఓకేనా. అర్థమైంది, ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతుంది. ఇది క్లోజర్. ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ని డిక్లేర్ చేస్తే ఆ లోపల ఇచ్చే ఫంక్షన్ ని క్లోజర్ అంటారు. ఓకేనా. దాని లోపల ఇస్తున్నారు వాల్యూస్, అవన్నీ అవుటర్ స్కోప్ ని వాడుకుంటున్నాయి కాబట్టి దాన్ని లెక్సికల్ స్కోప్ అంటారు. ఈ ఫంక్షన్ లోపల ఉన్నదాన్ని లెక్సికల్ స్కోప్ అంటారు, ఇన్నర్ ఫంక్షన్ లోపల. ఇప్పుడు మనం చూసే కాల్ బ్యాక్ ఫంక్షన్.
కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే సింపుల్ గా ఒక ఫంక్షన్ కి ఇందాక మీరు పారామీటర్స్ ఇస్తున్నారు కదా, అర్థమవుతుందా? సార్ వినిపిస్తుందా? అదే మీరు రెస్పాండ్ అయితే నాకు వినిపిస్తుందో తెలుస్తుంది. ఒక ఫంక్షన్ కి మీరు ఇంతకుముందు పారామీటర్స్ రాశారు, పారామీటర్స్ ఇస్తున్నాం. అలా కాకుండా ఒక ఫంక్షన్ కి ఇంకొక ఫంక్షన్ ఒక ఆర్గ్యుమెంట్ లాగా అంటే ఒక పారామీటర్ లాగా పాస్ చేస్తే దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, దానికి నేను ఇక్కడ మెయిన్ అని పెట్టుకుంటున్నాను. ఓకేనా? దీనికి లోపల మనం ఏదైనా టెక్స్ట్ రాసుకుంటాం. ఇది యాక్చువల్ గా. కానీ ఈ పెరాన్సిస్ లో మనం ఇచ్చేదాన్ని ఏమంటాం? పారామీటర్స్ అంటాం. ఒకవేళ కాల్ చేసేటప్పుడు ఇచ్చేదాన్ని ఇది ఆర్గ్యుమెంట్. ఎస్, గుర్తుందిగా? ఇక్కడ మెయిన్ ఫంక్షన్ లో ఇక్కడ నేను కాల్ బ్యాక్ అని ఇచ్చాను మెయిన్ ఫంక్షన్ లో. ఓకేనా? ఫస్ట్ కాల్ బ్యాక్ ఏమొస్తుంది, జస్ట్ నార్మల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది తెలియని ఫస్ట్ మామూలుగా ఇస్తే జరుగుతుంది. ఇక్కడ 2 ఫంక్షన్స్ తీసుకున్నాం, ఒక మెయిన్ ఫంక్షన్ రాశాను, ఇంకొక సెకండ్ రాశాను. సో మనం రెండు కాల్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది డిక్లేర్ అవుతుంది, అదే కన్సోల్ లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ సెకండ్ ఇస్తే అగైన్ ప్రింట్ అవుతుంది. మనం ఇప్పుడు రన్ చేస్తే వాల్యూ అనేది మనకి కన్సోల్ లో ప్రింట్ అవుతుంది. హెలో మెయిన్, హెలో సెకండ్. ఇవి 2 డిఫరెంట్ ఫంక్షన్స్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక్క ఫంక్షన్ లో ఇంకొక ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను, అంటే కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, ఇక్కడ సెకండ్ అని పాస్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఏం కనబడుతుందా? సెకండ్ అనేది ఫంక్షన్ కాల్ చేస్తాను. సో రన్ చేస్తున్నాను, నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? సారీ, ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ కాల్ అయింది. మెయిన్ ఫంక్షన్ లో ఏముంది? ఫస్ట్ సెకండ్ అనేది ఇచ్చాం కదా. సో హెలో సెకండ్ అనేది రిపీట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తాను ఫస్ట్, తర్వాత కన్సోల్ లాగ్ హెలో మెయిన్ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ సెకండ్ అనేది కూడా కాల్ చేస్తాం. సో ఈ మెథడ్ కూడా కాల్ అవుతుంది. ఒకవేళ దీన్ని ప్రస్తుతానికి ఎలిమినేట్ చేద్దాం. సో ఇప్పుడు రన్ చేస్తే హెలో సెకండ్ హెలో మెయిన్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, అర్థమవుతుందా? ఇందాక మనం క్లోజర్స్ లో ఎలా చేసామో ఒక ఫంక్షన్ కి ఇంకో ఫంక్షన్ ఇన్పుట్ లాగా ఇచ్చాం అనమాట. అంటే ఇన్పుట్ లాగా కాదు, ఒక ఫంక్షన్ లోపల ఇన్నర్ ఫంక్షన్ రాసాం, దాన్ని కాల్ చేసేకి బయట నుంచి కాల్ చేసేటట్టుగా రాసాం ఇందాక. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఎక్కడో రాసిన ఫంక్షన్ ని ఇంకొక ఫంక్షన్ లో మనం యూజ్ చేసుకుంటున్నాం, అర్థమవుతుందా? ఇక్కడ సెకండ్ ఫంక్షన్ ఎక్కడో బయట రాసాం, అవుటర్ స్కోప్ లో ఉంది, దీన్ని లోపల రాసుకుంటున్నాం యాక్చువల్ గా. ఇది రన్ చేస్తున్నాం, అందుకు వర్క్ అవుతుంది. సో ఏమో చేస్తున్నాం, సెకండరీ ఫంక్షన్ ఏదన్నా ఇంకొక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ని రన్ చేయాలనుకుంటే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తున్నాం. కానీ యాక్చువల్ గా ఇలా రన్ చేసినా వస్తుంది, కానీ మనం ఇలా ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు మనం డైరెక్ట్ గా ఫంక్షన్ లోపల ఉన్న వాల్యూస్ ఏం చేయలేం. ఎప్పుడు చేంజ్ చేయగలం? లోపల పారామీటర్స్ కింద ఇస్తేనే చేంజ్ చేయగలం. ఇక్కడ ఏదన్నా సంథింగ్ ఏనో బీనో ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వాల్యూ ఇస్తేనే కదా మనం లోపల వాడుకోగలుగుతాం. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం చేస్తాం, ఈ ఫంక్షన్ లోపల ఏదైనా మాడిఫై చేయాలన్నా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేస్తాం, ఈ ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాం. ఓకేనా? ఈ సెకండ్ ఫంక్షన్ ని మనం మెయిన్ ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాం. ఇక్కడ ప్రస్తుతానికి సెకండ్ అనేది నేను రిమూవ్ చేస్తాను. చూడండి ఇది ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది చూడండి. ఫంక్షన్ ఏ అని ఉంది కదా, సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ సెకండ్ అనేది ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను సెకండ్ అని ఇస్తున్నాను, కానీ ఇది ఫంక్షన్ ఓకే, కానీ రన్ చేస్తే నాకు ఏం అవుట్పుట్ వస్తుందో చూడండి. ఏమని ప్రింట్ అవుతుంది? హెలో మెయిన్ అని మాత్రమే ప్రింట్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ సెకండ్ అనే ఫంక్షన్ దీంట్లో పాస్ చేస్తున్నాం, కానీ ఎక్కడ యూజ్ చేసుకోవట్లేదు. ఓకేనా? మనం యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలా? ఏ పెట్టి ఇప్పుడు రన్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ హెలో మెయిన్ అని ఇక్కడ కన్సోల్ లాగా ప్రింట్ అవుతుంది. తర్వాత హెలో సెకండ్ అని ఎక్కడ ఏని కాల్ చేస్తున్నాం కాబట్టి కనబడుతుందా?
ఇందాక రాసిన దానికి దీనికి చేంజ్ ఏందో చెప్పండి. ఇందాక మనము ఓన్లీ పారామీటర్ ఆర్గ్యుమెంట్స్ ఏం లేకుండా డైరెక్ట్ ఫంక్షన్ లో తీసుకున్నాం సార్. ఏది మనము చెప్పు ఏదైతే మనము కన్సోల్ చేయాలనుకుంటున్నామో అది సార్. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పెరాంథసిస్ అని ఇచ్చారు సార్. సో మనం ఇక్కడ కన్సోల్ చేస్తే మనకి 2 అనేది అవుట్పుట్ వస్తుంది సార్. ఇక్కడ నేనేం చేస్తున్నా, పారామీటర్ ఇచ్చి సెకండ్ ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ గా తీసుకుంటున్నాం సార్. ఇక్కడ సెకండ్ ఫంక్షన్ ఏం చేస్తున్నాం అంటే ఒక ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాం. ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ కింద ఇస్తే నేను ఇక్కడ సెకండ్ అని తీసుకున్నాను ఫంక్షన్, లేదు ఇంకా థర్డ్ అని తీసుకుంటా ఫంక్షన్, ఫోర్త్ అని తీసుకుంటా. అది పారామీటర్ గా పాస్ చేస్తే డైరెక్ట్ గా ఇక్కడ ఏ బ్రాంచెస్ పెట్టినాం కాబట్టి నువ్వు ఏ ఫంక్షన్ ఇన్పుట్ గా ఇచ్చినా దాని లోపల ఉన్నది రన్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చేంజెస్ అదే. ఇందాక నేనేం చేశాను, డైరెక్ట్ గా సమ్ అని చెప్పేసి సెకండ్ అని ఇచ్చేసి రన్ చేశాను. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఏదైతే పర్టికులర్ ఫంక్షన్ నేమ్ తెలుస్తుందో ఆ నేమ్ ని మనం ప్రతిసారి ఇట్లా కాల్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకు ఇప్పుడు 4-5 ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ అన్నిటిని నేను ప్రతిసారి మెయిన్ ఫంక్షన్ లోపల డిఫైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చా? అది గుడ్ వే కాదు కదా. సో దానికోసం మనం యూజ్ చేసుకునేది ఏంటి, ఈ ఒక ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తాం ఫంక్షన్. అప్పుడు మనం ఆ ఫంక్షన్ ని ఏ ఫంక్షన్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సెకండ్ అని ఇచ్చాను, ఇంకోటి నేను ఫంక్షన్ థర్డ్ అని తీసుకుంటున్నా, ఇంకోటి మనం ఎప్పుడైతే మెయిన్ అని ఇచ్చేసి పారామీటర్స్ లో ఈ ఆర్గ్యుమెంట్ ప్లేస్ లో ఆ ఫంక్షన్ నేమ్ ఇస్తాము, కాల్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఫంక్షన్ నేమ్ కాల్ చేయట్లే, ఆర్గ్యుమెంట్ ని మనం ఇచ్చిన పారామీటర్ ఉంది కదా, ఈ పారామీటర్ మనం డైరెక్ట్ ఫంక్షన్ లో కాల్ చేస్తున్నాం. సో నువ్వు ఏ ఫంక్షన్ కి ఇక్కడ ఇన్పుట్ గా ఇచ్చినా అది మనకి రన్ అవుతుంది. ఇందాక ఫంక్షన్ నేమ్ చేయాలా, ఫంక్షన్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా కాల్ చేయాలా. ఇప్పుడు కాల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనం ఏదైనా కానీ ఫంక్షన్ పారామీటర్ కి ఆ ఫంక్షన్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ కర్లీ బ్రేసెస్ ఇవ్వద్దండి, మళ్ళీ సెకండ్ అని చెప్పి కాల్ చేయొద్దండి. జస్ట్ ఒక ఆర్గ్యుమెంట్ లాగే ఇవ్వాలా. ఊరినే సెకండ్ ఫంక్షన్ కదా సెకండ్ అని పెట్టేసేయాల. మీరు ఆర్గ్యుమెంట్స్ ఎలా ఇస్తారో అలాగా సెకండ్ అని పెట్టేసి, ఒకవేళ మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లెట్ అని పెట్టేసి ఏదైనా వేరియబుల్ x = సంథింగ్ 0 or 5 అని ఇచ్చినారనుకోండి వాల్యూ, మనం ఇక్కడ మెయిన్ ఫంక్షన్ లో అది ఆర్గ్యుమెంట్ కింద ఎలా ఇస్తాం, ఎక్స్ అని పెడతాం, అంతే కదా. ఎక్స్ అని పెట్టినామంటే 0 వాల్యూ వెళ్తుంది. ఇక్కడ కూడా అంతే, సెకండ్ అనేది కూడా ఒక వాల్యూ లాగే ఆర్గ్యుమెంట్ లాగా ఇవ్వాలి అంతే. ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. ఓకేనా? ఒక ఫంక్షన్ కి ఇంకో ఫంక్షన్ ఇన్పుట్ లాగా ఇవ్వడం కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇక్కడ మీరు పర్టికులర్ ఇంకొక ఫంక్షన్ తీసుకుంటే థర్డ్ ఫంక్షన్ తీసుకున్నామంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ లాగా ఇక్కడ కామా థర్డ్ అని ఇస్తామా సార్? ఫస్ట్ నుంచి క్లారిటీ అడుగు ఇందు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఫంక్షన్స్ తీసుకున్నారు సార్. అవును, మెయిన్ తీసుకున్నా సెకండ్ తీసుకున్నా. ఓకే, అట్లా కాకుండా ఇప్పుడు ఫంక్షన్ థర్డ్ అని తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఆర్గ్యుమెంట్ లో కామా థర్డ్ అని ఇవ్వచ్చా సార్? అప్పుడు మరి పారామీటర్స్ కూడా పాస్ చేయాలా ఇంకొక ఇప్పుడు ఇక్కడ మనం థర్డ్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేసుకుని ఇక్కడ కామా పెట్టి థర్డ్ అని ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ కాల్ చేయాలి, మెయిన్ ఫంక్షన్ లో కాల్ చేస్తాం, బి పెట్టేసి పారాంథసిస్ పెట్టాలి. ఇది యాక్చువల్ ఎన్నైనా చేసుకోవచ్చు, మీరు ఎన్ని ఫంక్షన్స్ అనే ఇవ్వచ్చు. ఇదే కాదు, ఈ ఫంక్షన్స్ లో వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఈ ఫంక్షన్స్ లో వాల్యూస్ పాస్ చేయాలని కూడా పాస్ చేయొచ్చు. మీరు ఇక్కడ సంథింగ్ తీసుకోండి, ఈ సెకండ్ ఫంక్షన్ కి సమ్ నేమ్ అనే వేరియబుల్ పెట్టుకుందాం అనుకుందాం, నేమ్ అనే పారామీటర్ తీసుకుందాం. ఓకేనా? ఈ పారామీటర్ కి మీరు ఇక్కడ కాల్ చేసేటప్పుడు వాల్యూ పాస్ చేయాలనుకుంటే ఈ వాల్యూస్ ని మీరు ఇక్కడ పాస్ చేసుకోవచ్చు, ఈ ఫంక్షన్ లోపల వాల్యూస్ ని పాస్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు అక్కడ ఇందు అని నేమ్ మనము ఏదైతే ఇవ్వాలనుకుంటామో ఓకే సార్, ఇందు. ఓకేనా? ఇక్కడ పాస్ చేయొచ్చు, ఇక్కడ వేరే కావాలంటే అర్చన, ఇలా పాస్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఇచ్చే విధానం. మీరు ఒకవేళ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు పాస్ చేస్తున్నారే ఆ పాస్ చేసే వాల్యూస్ కి ఇలా ఇవ్వాలి. ఇక్కడ నేను సెకండ్ అనేది దేనికి పారామీటర్ నేమ్ అనేది తీసుకున్నా, కానీ మనం ఆ వాల్యూ ఎక్కడికి వెళ్ళా, మెయిన్ లో కాల్ చేసేటప్పుడు ఇవ్వకూడదు, లోపల ఫంక్షన్ లోపల కాల్ చేస్తున్నా ఫంక్షన్ లోపల డిక్లేర్ చేయాలి. అది ఏ పెట్టేసి ఇలా వాల్యూస్ ఇవ్వాలా. ఓకేనా? అది ఇక్కడ ఏ బీనే కాదు, ఏ నేమ్స్ అయినా తీసుకోవచ్చు. పర్టికులర్ గా ఇదే నేమ్స్ ఇవ్వాలని చెప్పట్లేదు. ఎక్కడైనా కానీ ఈ ఫంక్షన్ నేమ్ కావచ్చు, లేకపోతే ఈ పారామీటర్ నేమ్స్ కావచ్చు, ఏవైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, పారామీటర్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఫంక్షన్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ కాల్ చేసేటప్పుడు మాత్రం ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే పాస్ చేయాలా. ఎందుకంటే ఇక్కడ మనం వేరియబుల్ తీసుకున్నాం, ఇక్కడ ఎక్స్ వేరియబుల్ తీసుకున్నాం, ఎక్సే పాస్ చేస్తాం, వేరే పాస్ చేయం కదా.
ఎందుకంటే ఈ ఫంక్షన్ కావాలంటే ఈ ఫంక్షన్ కి ఇచ్చిన నేమే వాడుకోవాలా. అర్థమైందా? ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఎక్కువ వాడతాం. ఇందాక చెప్పిన క్లోజర్స్, ఈ కాల్ బ్యాక్స్ ఎక్కువ వాడతాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి ప్లీజ్. మీరు కావాలంటే ఏదైనా ఇప్పుడు రాసి ఏమైనా చెక్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా అడగండి, నో ప్రాబ్లం. 1 hour అయింది కరెక్ట్ గా. సిఎస్ఎస్ చూసుకున్నాం. ఈ 2 టాపిక్స్ చాలండి, ఎందుకంటే ఇవే కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? గీక్ ఫర్ గీక్స్ లో ఉంటాయి. గీక్ ఫర్ గీక్స్ లో ఇంకా డిఫరెంట్ అంటే నేను ఓన్లీ ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చి ఇంకో ఫంక్షన్ కాల్ చేశాను. మీరు జావా స్క్రిప్ట్ డామ్ ఉన్నది కదా, డామ్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని, డాక్యుమెంట్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అవి ఉన్నాయి కదా, అవి యూజ్ చేసుకొని కూడా ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ లోపల నేను కన్సోల్ కాకుండా డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ యూజ్ చేసుకొని ఏదైనా మీరు ట్యాగ్స్ లో హెచ్టిఎంఎల్ పేజ్ లో రాసింటారు అనుకోండి, అప్పుడు మీకు తెలుసు కదా ప్రొసీజర్, డామ్ మ్యానిపులేషన్ అంతా చెప్పాను కదా. సో అలా ఏదన్నా కానీ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ క్వైరీ సెలక్షన్ చేసేసి ఈక్వల్ టు పెట్టేసి ఇక్కడ నేమ్ పారామీటర్ ఇస్తున్నారే, ఆ నేమ్ పారామీటర్ అక్కడ పాస్ చేసుకోండి. అక్కడ ఈడ ఏదైతే నేమ్ ఇస్తున్నారు, ఇందు అని ఇస్తున్నారు కదా, అప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ట్యాగ్ లో ఆ నేమ్ అనేది ప్లేస్ అవుతుంది. ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాలేదు, మీరు ఏదైనా స్టక్ అయినారంటే రేపు మార్నింగ్ అడగండి క్లాస్ లో. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాక్టీస్ చేసి డౌట్స్ అడిగితే హ్యాపీ, మెయిన్ అది. ఎందుకంటే మీరు ఓన్ గా క్రియేషన్ చేయగలుగుతారు ఏదైనా కానీ. అందుకు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అండ్ అనానిమస్ ఫంక్షన్స్. కాల్ బ్యాక్ అంటే ఏంలో లేదు, ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్, ఒక ఫంక్షన్ కి ఇంకో ఫంక్షన్ పాస్ చేస్తే ఆర్గ్యుమెంట్ గా ఇస్తే దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. ఓకేనా? ఆ ఫంక్షన్ నేను లోపల ఎలాగైనా వాడుకోవచ్చు. నేను ఇక్కడ కాల్ చేస్తున్నా, డైరెక్ట్ కాల్ చేయకుండా నువ్వు కండిషన్ చెక్ చేయడానికి వాడచ్చు. కొంతమంది ఇలా కండిషన్ చెక్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఏ వాల్యూ ఏదైనా ఇంటీజర్ ఇచ్చారనుకోండి, ఆ ఏ వాల్యూ గ్రేటర్ దెన్ 20 ఉందా, లెస్ దెన్ 20 ఉందా చెక్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటారు, తెలుసా? ఇక్కడ ఏ వాల్యూ ఉంది, ఏ వాల్యూలో సంథింగ్ ఏదైనా ఫంక్షన్ ఇచ్చారనుకోండి, ఈ ఫంక్షన్ ఏ వాల్యూలో ఫంక్షన్ ఇచ్చారు, ఆ ఫంక్షన్ గ్రేటర్ దెన్ 20 ఉందా లేదా వాల్యూ అని చెక్ చేసుకుంటారు. ఎందుకు చెక్ చేసుకుంటారు అంటే ఇక్కడ మనం ఏం రిటర్న్ చేయట్లేదు, ఇందాక కన్సోల్ చేసాం. ఎవరైనా కొంతమంది వాల్యూస్ రిటర్న్ చేస్తారు కదా. సెకండ్ లో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. రిటర్న్ పెట్టేసి సమ్ వాల్యూ, ఇందాక లెక్క కౌంట్ అని చేసి కౌంట్ నెంబర్ ఏదైనా వాల్యూ కౌంట్ COUT అని పెట్టేసి 0 అని ఇచ్చేసాను, అసైన్ చేశాను. దీని మీనింగ్ ఏంటి? రిటర్న్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? కౌంట్ రిటర్న్ చేస్తున్నాం. దాని వాల్యూ 0 ఉంది. సో ఇప్పుడు ఏ వాల్యూ మనం కాల్ చేస్తున్నాం కదా, ఇక్కడ పెరాన్సిస్ పెట్టండి. ఇప్పుడు మీనింగ్ ఏంటి? ఏ 0 ఏం చేస్తుంది? కౌంట్ చెక్ చేసుకుంటుంది 0నా కాదా అని. 0 కంటే వాల్యూ మనం ఇక్కడ 20 కంటే పెద్దదా అని ఇచ్చాం, ఇక్కడ ఏం చేస్తాం? 0 ఇచ్చాం అంటే ఫాల్స్ కండిషన్ కదా, అందుకే ఫాల్స్ ప్రింట్ అవుతుంది. దీని లోపల మీరు ఏదైనా బ్లాక్ లోపల రాసుకుంటే కోడ్ రన్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు రన్ అవుతుంది, ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు వేరే. ఇప్పుడు నేను ఇక్కడ 21 ఇచ్చాను, అప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఏ కాల్ ఏమవుతుంది? 21 వస్తుంది కౌంట్ వాల్యూ. సో 21 ఏమవుతుంది? 20 కంటే గ్రేటర్ దానే కదా. సో ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. సో లోపల ఉన్న కోడ్ ఏదైనా రాసింటే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రాక్టీస్ చేయండి. దాంట్లో ఉన్న గీక్ ఫర్ గీక్స్ లో ఉన్నది, లేకపోతే ఈ W3 స్కూల్స్ లో ఉంది. ఓకేనా? ప్రాక్టీస్ చేసుకోండి. ఒకవేళ లేదు గూగుల్లోనే డైరెక్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జాంపుల్స్ అని కొట్టినే వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసుకోండి, డౌట్స్ ఉంటే అడగండి రేపు. ఓకేనా? సో ఇప్పుడు పర్టికులర్ గా సిఎస్ఎస్ లో CSS HTML యూజ్ చేసుకొని నావిగేషన్, కంప్లీట్ వెబ్సైట్ చెప్పాం కదా, అలా కాకుండా ఒక్కొక్క పార్ట్ బిల్డ్ చేసేది ఎలాగో చూసుకుందాం. ఓకేనా? మామూలుగా నావిగేషన్ బార్ ఎలా బిల్డ్ చేస్తారు? మీరు మామూలుగా ఒక అన్ఆర్డర్ లిస్ట్ ఉంటుంది కదా, ఒక HTML పేజ్ రాసి దాంట్లో నావ్ ట్యాగ్స్, నేను చెప్పాను కదా సిమాంటిక్ ట్యాగ్స్, నావిగేషన్ ట్యాగ్, హెడర్ ట్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అలా నావ్ ట్యాగ్ యూజ్ చేసి మీరు దాని లోపల అన్ఆర్డర్ లిస్ట్ తీసుకోండి. దాని లోపల లిస్ట్ ఐటమ్స్ తీసుకోండి. లిస్ట్ ఐటమ్స్ ఒక 4 or 5 ఉండాల, ఎందుకంటే మరీ తక్కువ ఉంటే బాగుండదు. ఒక 4 or 5 తీసుకోండి. తీసుకొని నాకు మీ స్క్రీన్ షేర్ చేయండి, నేను చెప్తాను దానికి ఎలాంటి స్టైల్స్ అప్లై చేయొచ్చు అనేది. ఈ 1 hour అవి చూసేద్దాము. ఇంకా ఇవి కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. రేపు నాకు ఈ డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే నేను రియాక్ట్ చేసి స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈ టాపిక్ చాలు, రియాక్ట్ చేసి స్టార్ట్ చేద్దాము. మళ్ళీ ఏమన్నా డౌట్, ఇంకా ఏమైనా కొత్త కాన్సెప్ట్స్ ఏమైనా దాంట్లో ఉంటే అప్పుడు ఒకటి డిక్ చేద్దాం.
మనం స్టార్ట్ చేయడానికి ఈ కాన్సెప్ట్స్ వరకు క్లారిటీ ఉంటే రియాక్ట్ జేఎస్ లోకి వెళ్ళిపోవచ్చు. చిన్నగా మళ్ళీ రియాక్ట్ జేఎస్ లోకి వెళ్ళినాక మిగతా ఏంటంటే కొత్త కాన్సెప్ట్స్ ఏమన్నా ఉన్నా లేదంటే మీకు ఏమన్నా ఇంకా యాడ్ చేయాల్సినవి ఉన్నా అప్పుడు మళ్ళీ ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే తర్వాత కాల్ బ్యాక్స్ అని వస్తాయి, ఇవి అసింక్ అవైట్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి, ప్రామిసెస్ అని ఉంటాయి. ఇవన్నీ మనము రియల్ వరల్డ్ లోనే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం, బయట ఎక్కడే కానీ మనకి ఐడియా రావు ఇవి ఎంత చెప్పినా కానీ. సో అవి రియల్ గా వర్క్ చేసేటప్పుడు తెలుస్తుంది. సో అవి అప్పుడు చెప్తాను. కాల్ బ్యాక్స్ మాత్రం బాగా ఐడియా పెట్టుకోండి. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ లో కూడా ఇంకోటి ఒక్క నిమిషం, ఈ కాల్ బ్యాక్స్ లో కూడా మీరు మామూలు ఫంక్షన్సే కాదు యారో ఫంక్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? యారో ఫంక్షన్స్ అంటే తెలుసు కదా, యారో ఫంక్షన్స్ కూడా ఇక్కడ కాన్స్ట్ అని యూజ్ చేసేసి స్పేస్ పెట్టేసి ఇక్కడ ఈక్వల్ టు పెట్టేసి ఇలా కూడా వర్క్ అవుతుంది. ఓకేనా? నో ప్రాబ్లం. ఈ యారో ఫంక్షన్స్ కూడా కాల్ బ్యాక్స్ కింద ఇవ్వచ్చు, అది గుర్తుపెట్టి. మామూలు ఫంక్షన్స్ కాదు, యారో ఫంక్షన్స్ కూడా పాస్ చేయొచ్చు. సేమ్ యాజ్ యారో ఫంక్షన్స్ కూడా మెయిన్ ఫంక్షన్స్ లాగే వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు HTML పేజ్ లో క్రియేట్ చేయండి. జస్ట్ నాకు ఒక నావిగేషన్ ట్యాగ్ తీసుకొని లింక్స్ మాత్రం అనార్డర్ ఇప్పుడు మీరు యారో ఫంక్షన్ తీసుకున్నారు కదా, ఇప్పుడు మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ చేయాలంటే రెండు సేమ్ ఫంక్షన్స్ అయ్యిండాలా సార్? నార్మల్ ఫంక్షన్ అదే చెప్తాను, రెండు ఒకటే. ఓకేనా? కాల్ బ్యాక్ ఫంక్షన్ అయినా ఇట్లా యారో ఫంక్షన్ అయినా ఒకటే, నార్మల్ ఫంక్షన్ అయినా ఒకటే. మనం ఈజీగా ఇప్పుడు ఎక్కువ ఇది యారో ఫంక్షన్స్ వాడుతున్నారు, రాసే విధానం సింపుల్ గా ఉంటుందని చెప్పి ఇది వాడుతున్నారు. అంతకుమించి ఏం లేదు, రెండు ఒకటే మీనింగే. ఎక్కడైనా కానీ ఇది అది రెండు ఒకటేసారి యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా యూజ్ చేసినా ఒకటే మీనింగే, ఇలా యారో ఫంక్షన్ డిక్లేర్ చేసినా ఒకటే మీనింగే వస్తుంది. ఏం డిఫరెన్స్ ఏముండదు, కోడ్ లో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇది ఒకటే విధంగానే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఒకటే విధానంగానే ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్పుట్స్ కూడా ఇది ఒకటేలాగే అవుట్పుట్ చేస్తుంది, ఇది ఒకటేలాగే అవుట్పుట్ చేస్తుంది.